హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. నేను మీ రాకేష్. మరి గత 3 రోజుల క్రితం మన ఛానల్లో ఎన్ఐన్ మీడియా ఛానల్లో గురుకుల విద్యార్థులకు సంబంధించినటువంటి ఒక అంశం మీద సిండికేట్ వ్యాపారం ఏంది, గురుకుల అధికారులు వాళ్ళ క్యాటరింగ్కి సంబంధించినవి కానీ బుక్స్కి సంబంధించినవి కానీ అందులో ప్రొవిజన్స్ అంటే ఫుడ్ ప్రొవిజన్ కానీ వీటన్నిటికి సంబంధించినటువంటి విషయంలో క్యాటరింగ్ కోసం అని చెప్పేసి వాళ్ళందరికీ కాంట్రాక్టర్లను పిలిస్తే ఈ కాంట్రాక్టర్లందరినీ పిలిచిన తర్వాత ఎవరైతే కాంట్రాక్ట్ కోసం అందులో దరఖాస్తు చేసుకుంటారో ఎవరికైతే కాంట్రాక్టులు వస్తాయో వాళ్ళందరినీ కలిపి అరే మీ అందరికీ పలానా స్కూల్లో కోడిగుడ్ల వ్యాపారానికి సంబంధించిన విషయంలో మీకు కాంట్రాక్ట్ వచ్చింది కదా, మీరు ఎక్కడికో పోయి కోడిగుడ్డు కొనుక్కోవడము, ఆ కోడిగుడ్డు టైంకు రాకపోవడము, బిల్లు టైంకు రాకపోవడం, ఇవన్నీ సమస్యలు ఉంటాయి. కాబట్టి మీ 10 కాంట్రాక్టులు నా చేతిలో పెట్టండి, నేను అన్ని స్కూళ్ళకు నేనే కోడిగుడ్లు సప్లై చేస్తా, మీ డబ్బులు మీకు రావాల్సినటువంటి డబ్బులు మీరు తీసుకోండి, నాకు ఇచ్చే కమిషన్ నాకు ఇవ్వండి అని చెప్పేసి సిండికేట్ వ్యాపారంతో ఒక బిజినెస్ గత 10 ఏళ్ళుగా గురుకుల పాఠశాలలో బిజినెస్ జరుగుతూ ఉంది. 10 ఏళ్ళుగా జరుగుతుందో, అంతకుముందు ఎన్ని సంవత్సరాలు జరుగుతుందో మనకు దొరికిన సమాచారం మేరకు మాత్రం గత 7-8 సంవత్సరాల సమాచారం అయితే మన దగ్గర ఉంది. అయితే ఈ విషయం మీద సిండికేట్ వ్యాపారానికి సంబంధించిన విషయాన్ని మనం చేసి దీన్ని పై స్థాయి అధికారులకి, ఆర్సీఓలు డీసీఓలు కాకుండా ఉన్నతాధికారులకి, వాళ్ళ అడ్మిన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, సెక్రటరీకి, దాంతోపాటు విద్యాశాఖ మంత్రికి, దాంతోపాటు ఇందులో జరుగుతున్నటువంటి ఐటీ సంబంధించిన విషయం. ఎందుకంటే ఒక్కొక్క స్కూల్కు సంబంధించిన విషయంలో ఆ స్కూల్లో ఉన్నటువంటి కాంట్రాక్టులు, ఇప్పుడు ఒక స్కూల్కు అంటే ఒక జిల్లాకు సంబంధించిన విషయంలో కేవలం వరంగల్ జిల్లాని మనం తీసుకుంటే వరంగల్ జిల్లాలో కూరగాయల పేరుతో దందా, కోడిగుడ్ల పేరుతో దందా, చికెన్ మటన్ పేరుతో దందా, దాంతోపాటు స్టేషనరీ సంబంధించిన దందా, వీటన్నిటికి సంబంధించిన విషయంలో 10 ఏళ్ళుగా ట్యాక్స్ కట్టకుండా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొడుతూ వీళ్ళు చేస్తున్నటువంటి దందా ఏదైతే ఉందో వీటన్నిటి మీద విచారణ చేయాలని చెప్పేసి ఐటీ అధికారుల దృష్టికి, పోలీస్ అధికారుల దృష్టికి, ఇందులో జరుగుతున్నటువంటి నష్టానికి సంబంధించిన విషయంలో వీటన్నిటిని మనం పూర్తిగా పూసగుచ్చినట్లు అధికారులకు అందించడానికి ప్రయత్నం చేసినాం. ఈ ప్రయత్నంలో భాగంగా నిన్న ఈరోజు 2 రోజుల పాటు వరంగల్ జిల్లాలో ఐటీ అధికారులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. మరి అంటే వరుసగా వరంగల్ జిల్లాలో జరుగుతున్నటువంటి వరుసగా వార్తల్లో వస్తున్నటువంటి అంశాలు ఏవైతే వీటన్నిటి మీద మాకు పూర్తిగా సమాచారం కావాలని చెప్పేసి ఆ అధికారులను కూడా వాళ్ళు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ సమాచారాన్ని మేము ఎందుకు తీసుకొస్తున్నామంటే, ఎట్టి పరిస్థితుల్లో మేము ఆ రోజే చెప్పినాం, ఎన్ఐన్ మీడియా వేదికగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్టర్ల పేరుతో సిండికేట్ వ్యాపారం పేరుతో చేస్తున్నటువంటి దందా ఇదందో ఆ దందాన్ని రూపుమాపకపోతే మన ఫుడ్ పాయిజన్ పేరుతో వరంగల్ జిల్లా కాదు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ స్కూల్లో ఫుడ్ పాయిజన్ జరిగినా ఆ ఫుడ్ పాయిజన్కి సంబంధించిన విషయంలో అక్కడ ఉన్న కాంట్రాక్టర్ల బాధ్యత కూడా ఉంటుంది. ఆ బాధ్యతను వీళ్ళు మర్చిపోతున్నారు. సరైన పౌష్టికాహారాన్ని అందించడానికి ప్రయత్నం వాళ్ళు చేయట్లేదు. పప్పులు, ఉప్పులు, చక్కెర ఏది చూసుకున్నా కూడా 3rd గ్రేడ్ 4th గ్రేడ్కి సంబంధించినటువంటి వస్తువుల్ని అమ్ముతున్నారనే విషయాన్ని పూర్తిగా మనం ఆధారాలతో సహా వాళ్ళ ముందు పెట్టడానికి ప్రయత్నం చేసినాం, అధికారుల ముందు. మరి ఈ విషయంలో మేము మళ్ళీ కోరుతున్నాం, అయ్యా మీరు లక్షల జీవితాలు తీసుకుంటున్నారు. ఒక ఆర్సీఓ కానీ డీసీఓ కానీ ప్రిన్సిపాల్ని తీసుకున్న ప్రిన్సిపాల్ కూడా లక్షలలో జీతం వస్తుంది. టీచర్లు కూడా 60,000 70,000 జీతాలు తీసుకున్న టీచర్లు కూడా ఉన్నారు. అయ్యా మేము మళ్ళీ కోరుతున్నాం, పావలా కోసం పిల్లలకు వచ్చేటువంటి డబ్బుల్లో రూపాయిలో పావలా తినాలనే ప్రయత్నం కాంట్రాక్టులు చేస్తుంటే అందులో 10 పైసలు తినాలనే ప్రయత్నం మీరు కూడా చేస్తున్నారు. మీరు మారి పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించాలని ప్రయత్నం చేయండి. లేకపోతే ఎన్ఐన్ మీడియా వేదికగా తప్పకుండా కాంట్రాక్టర్లను ఈరోజు బయటకు తీసినట్లే, సిండికేట్ వ్యాపారులను బయటకు తీసినట్టే రేపటి రోజున అధికారులను బయటకు తీస్తాం. అధికారులతో పాటు ఉపాధ్యాయులను బయటకు తీస్తాం. ఏ పాఠశాలలో ఎవరెవరి సపోర్ట్తో ఈ కాంట్రాక్టర్లు దందా నడిపిస్తున్నారో వాళ్ళందరి డేటా కూడా బయట ఇస్తాం. ఎవరెవరి అకౌంట్ నుండి ఏ సూపరింటెండెంట్కి, ఏ ఆర్సీఓకి, ఏ డీసీఓకి ఎన్ని డబ్బులు పోతూ ఉన్నాయి, చెక్కుల రూపంలో ఎన్ని పోతూ ఉన్నాయి, గిఫ్టుల రూపంలో ఎన్ని పోతూ ఉన్నాయి. ఈరోజు ఒక్కొక్క కాంట్రాక్టర్ ఇంట్లో వస్తువులు, వాళ్ళ ఇంట్లో పూజ చేసుకున్నటువంటి వస్తువులు కూడా వెండి బంగారు వస్తువులతో పూజ చేసుకున్నటువంటి పరిస్థితికి ఎట్లా ఎదుగుతున్నారు. వీటన్నిటి మీద కూడా ఐటీ అధికారులతో దాడులు చేయించిన ప్రయత్నం మాత్రం తప్పకుండా చేస్తాం. ఇందులో ఎన్ఐన్ మీడియాకు రూపాయి లాభం లేకపోయినా ఎందుకు చేస్తున్నామంటే, ఫుడ్ పాయిజనింగ్ పేరుతో చనిపోతున్నటువంటి బిడ్డలందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీల చావులో కారణమవుతున్నటువంటి ఏ ఒక్కరిని కూడా వదిలేటువంటి ప్రసక్తి లేదు. కాబట్టి మళ్ళీ ఈ విషయాన్ని మేము తీసుకొచ్చిన ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీలైనా, స్కూళ్ళు అయినా, అమ్మాయిల స్కూలు, అబ్బాయిల స్కూలు, మైనార్టీ స్కూలు, బీసీ వెల్ఫేర్ స్కూలు, రెసిడెన్షియల్ స్కూలు, చివరికి కస్తూర్బా గాంధీ పాఠశాలలో కూడా ఫుడ్ పాయిజనింగ్ పేరుతో కానీ లేదంటే కాంట్రాక్టర్లు 3rd గ్రేడ్ 4th గ్రేడ్ వస్తువుల్ని సప్లై చేసేటువంటి ప్రయత్నం కానీ చేస్తే మాత్రం తప్పకుండా ఊరుకునేది లేదనే విషయాన్ని మేము ముందు తీసుకొస్తా ఉన్నాం. అయితే గత కొన్ని రోజులుగా వరంగల్ జిల్లాలో జరుగుతున్నటువంటి ఎన్నో విషయాల్ని పత్రికల ద్వారా మనం ఇంతకుముందే చూసినాం. ఏ పాఠశాలలో ఏమేమి జరిగింది అనే విషయాన్ని మనం చూసేటువంటి ప్రయత్నం మొదటి వీడియోలోనే చేసినాం.
మరి ఈ కాంట్రాక్ట్లకు సంబంధించిన విషయంలో స్కూళ్ళల్లో ఏం జరుగుతుందని చెప్పేసి రమేష్ ఇదేం పని అని చెప్పేసి పత్రికల్లో వచ్చినటువంటి ఎన్నో వార్తల్ని మేము ముందు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మేము చేసినాం. మరి ఈ వార్తలన్నిటికి సంబంధించిన విషయంలో యాలకులు కానీ కూరగాయలు కానీ పుచ్చిపోయిన టమాటాలు పుచ్చిపోయిన దోసకాయలు మొత్తం ఏ వస్తువు చూసినా ఏ విధంగా పుచ్చిపోయిందో న్యూస్ 10 అనే పత్రిక కానీ మిగతా పత్రికలు కానీ స్థానికంగా ఎన్నో వార్తలు అందించడానికి ప్రయత్నం చేసినాయి. అధికారులు ఎక్కడ కూడా ఈ వార్తలకు స్పందించడానికి ప్రయత్నం చేయలేదు. ప్రయత్నం చేయకపోగా ఈ పత్రిక యజమానులు ఎవరైతే ఉన్నారో ఆ పత్రిక విలేకరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీకే గురవడం, వాళ్ళ మీకే గుస కావడము, వాళ్ళని బెదిరించడానికి ప్రయత్నం చేయడము, లేదంటే వాళ్ళ కింద ఉన్నటువంటి కాంట్రాక్టులు ఈ అధికారులు కాంట్రాక్టులు కలిపి ఇద్దరు కలిసి వాళ్ళ మీదకి బెదిరింపులో పోవడం ఇవన్నీ చేసేటువంటి ప్రయత్నం, లేదు అని అంటే డబ్బులతో కొందామనే ప్రయత్నం చేయడం, ఇట్లాంటివన్నీ జరిగినాయి. కాబట్టి ఇవన్నీ జరిగినటువంటి క్రమంలో ఇక అధికారులు వినట్లేదు, కాంట్రాక్టర్లు వినట్లేదు. కాబట్టి ఇక మనమైనా కూడా తప్పకుండా ఈ సోషల్ మీడియా వేదికగా తప్పకుండా దీన్ని బయట తీసుకురావడానికి ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఇక పోతే గత కొన్ని రోజులుగా గత కొన్ని ఏళ్ళుగా ఇదే మన గురుకుల పాఠశాలల్లో కాంట్రాక్టర్ల పేరుతోనే ఎవరెవరు ఎంత తింటున్నారు, ఏం తింటున్నారు, ఏంది అనే విషయాన్ని కూడా మనం ఆధారాలతో సహా తీసుకురావడం జరిగింది. అయితే ఈ విషయాలన్నింటినీ మనతో షేర్ చేసుకోవడం కోసం వరంగల్ జిల్లా నుండి SSU స్వేరో స్టూడెంట్ యూనియన్ నాయకులు, అలాగే ఇంతకుముందు న్యూస్ 10లో వచ్చినటువంటి ఎన్నో వార్తలకు సంబంధించిన విషయంలో వాటన్నిటి విషయంలో విద్యార్థులకు న్యాయం చేయాలి, కాంట్రాక్టర్ల సిండికేట్లకు సంబంధించిన విషయంలో వాటన్నిటినీ ప్రజల ముందు తీసుకొచ్చడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి మనోజ్ స్వేరో మనతో ఉన్నాడు. అన్న, వెల్కమ్ టు N9 మీడియా. హాయ్ అన్న, వెల్కమ్ టు N9 మీడియా. థ్యాంక్ యూ అన్న. గత కొన్ని రోజులుగా మీరు వరంగల్ వేదికగా ఇస్తున్నటువంటి పత్రికకు సంబంధించిన వార్తలన్నింటినీ మేము చూసినాం. అయితే ఈ క్రమంలో ముఖ్యంగా ఏదైతే గురుకులాల్లో జరుగుతున్న దందా ఏదైతే ఉందో వీటన్నిటికి సంబంధించిన విషయంలో ఎందుకు అధికారులు పూర్తి చర్యలు తీసుకోలేకపోతున్నారు? వాళ్ళతో ఏమైనా కుమ్మక్క అయిపోయారన్నా మీరు గమనించిన విషయం ఏంటి? అంటే మరి ముఖ్యంగా అంటే జిల్లాలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో అట్టడుగు బలహీన వర్గమైనటువంటి SC ST BCలు చదువుకున్నటువంటి పాఠశాల గురుకుల పాఠశాల. మరి తల్లిదండ్రులు వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ గొప్ప నిర్మాణం కోసం ఈరోజు గురుకుల పాఠశాల పంపిస్తున్నారు. మా పిల్లలు బాగా చదువుతున్నట్టు. కానీ ఒక విద్యార్థికి ముఖ్యంగా ఫస్ట్ కావాల్సింది ఏంటంటే ఆరోగ్యం, దాని తర్వాత చదువు, దాని తర్వాత సమస్య ఏంటంటే ఆర్థిక వనరులు. సో ఇందులో ముఖ్యంగా ఏం జరుగుతుందంటే ఉన్నటువంటి ఏ గురుకుల పాఠశాలలు అవుతున్నాయో ఒకప్పుడు ఏ విధంగా అయితే గతంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలటువంటి పూర్వ విద్యార్థులు ఒకప్పుడు మేము ఏ విధంగా అయితే దొడ్డు బియ్యం తిన్నామో, ఏమైతే పురుగులు అన్నం తిన్నామో, పుచ్చిపోయిన కూరగాయలు తిన్నామో, సేమ్ అదే పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా మరి ముఖ్యంగా వరంగల్ జిల్లాలో అంటే చాలా కళ్ళ ముందు కనబడుతుంది. ఈరోజు ఎవరైతే ఈ కాంట్రాక్టర్లు అంటే ఒక వ్యక్తికి 5-6 కాంట్రాక్ట్లు ఇవ్వడము, దానిపైన మళ్ళా వాళ్ళు ఎక్కువ బిల్స్ పెట్టుకోవడము, ఈ బిల్స్కు RCO మద్దతు పలకడము, DCOలో మద్దతు పలకడం, ఏంది ఏమనంటే మీరు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసుకోండి అంటే ఎన్నోసార్లు ఎన్నో సందర్భాలలో గురుకులాల్లో ఉన్నటువంటి సమస్యలపైన చాలాసార్లు పలు విద్యార్థి సంఘాలు మాట్లాడినా వాళ్ళని బెదిరియడము, భయపెట్టేయడము, వాళ్ళని డబ్బుకు కొనేటువంటి ప్రయత్నం చేయడము, అందులో కొంతమంది నాయకులు డబ్బుకు అమ్ముడుపోవడము జరిగినటువంటి సందర్భాలు చాలా కళ్ళ ముందు కనబడ్డాయి. మరి ముఖ్యంగా ఏంటంటే దీనివల్ల పూర్తిగా ఒక విద్యార్థి 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అక్కడ తినటువంటి ఆహారము, ఎవరైతే థర్డ్ గ్రేడ్ క్వాలిటీ 4th గ్రేడ్ క్వాలిటీ సంబంధించిన ఈ ప్రొవిజన్స్ కాంట్రాక్ట్లు సప్లైస్లో ఈ ఎఫెక్ట్ అనేది ఒక విద్యార్థికి 5-6 సంవత్సరాల తర్వాత ఆయన బాడీ గ్రోత్ సంబంధించిన దానిపైన పడేటువంటి విషయాలు కూడా చాలా సందర్భాల్లో చూసినాం. మీరు అధికారుల దృష్టికి తీసుకుపోయారు ఎప్పుడన్నా ఈ విషయాలన్నిటి? అధికారుల దృష్టికి అనేది 1-2 సార్లు కూడా కాదు, జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా RCO గారికి. అసలు ఎందుకు మా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి గురుకుల పాఠశాల అసలు RCO గారు అసలు ఆ కుర్చీలు ఎందుకు కూర్చున్నారో అసలు మాకు బాధాకరం. ఎందుకంటే RCO ఉన్నదే మా సమస్యలు పరిష్కరించడానికి, విద్యార్థి సంఘాల సమస్యలు ఎవరైతే పిల్లలు వస్తున్నారో ఆ సమస్యలు తీసుకోవడానికి, పరిష్కరించడానికి. మేము ఇచ్చిన కాయిదాలు RC గారికి చెత్త కాయిదాలు కనబడతాయి. చాలాసార్లు చాలా విషయాలలో చాలా సందర్భాల్లో కంప్లైంట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఏంటంటే ఇది కుర్చీ ఇక్కడ నేనే బాస్ అనేటువంటి తప్ప కాంట్రాక్టర్లతోటి సిండికేట్ బినాలతోటి చేతులు గడపడం తప్ప అక్కడ చేసినటువంటి పనులు ఏం లేవు. అయితే మనకు చాలాసార్లు అది ప్రజలను ఒక్కసారి ఆలోచించండి. ఏదో గురుకుల పాఠశాలలో కస్తూరిబా గాంధీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది, 90 మంది విద్యార్థులకు అస్వస్థత అయిందని అడుగుతుంటే అయ్యో అని చెప్పేసి ఆ రోజు కలెక్టర్ కత్తుడు, RDO కత్తుడు, అక్కడ ఉన్నటువంటి DEO కత్తుడు, MEO కత్తుడు, అక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు కత్తి అందరూ పోయి ఆడ కూర్చొని అయ్యో పిల్లలకు అన్యాయం జరిగింది, పిల్లలకు ఈ ఫుడ్ పాయిజన్ కావడానికి గల కారణాలు ఎవరో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి అది ఇది అని చెప్పేసి మొత్తం ఉంటుంది. తెల్లారంగ పత్రికలో ఈ వార్త ఉండదు, పొద్దుగాల ఆ పిల్లల్ని పట్టించుకుంటూ ఉండడు. మరి ఈ ఫుడ్ పాయిజనింగ్ అనేది ఆ రోజు హాస్పిటల్కి పోతే వాళ్ళ ఆరోగ్యం మంచిగా అయిన తర్వాత దాని ఎఫెక్ట్ అనేది ఫ్యూచర్లో ఉండదా అంటే దాని గురించి పట్టించుకుంటూ ఉండడు.
మరి ఇట్లాంటివి కొన్ని వందలు జరుగుతూ ఉంటాయి. ఒక పాఠశాలలో 100 మంది, ఒక పాఠశాలలో 200 మంది, ఒక పాఠశాలలో 300 మంది, ఒక్కొక్క పాఠశాలలో ఒక్కొక్కసారి 200 మంది విద్యార్థులకు అస్వస్థత, ఫుడ్ పాయిజనింగ్ పేరుతో. మరి 200 మంది విద్యార్థులకు అస్వస్థత అవుతున్నది అనే విషయం తెలిసినప్పుడు ఇవన్నీ జరగడానికి గల కారణము కేవలం అక్కడ 3rd గ్రేడ్ 4th గ్రేడ్కు సంబంధించినటువంటి వస్తువులతో వాళ్ళకు ఫుడ్ పెడుతున్న విషయం తెలిసినప్పుడు ఎందుకు అధికారులు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు? అంటే జిల్లా స్థాయిలో ఉన్నటువంటి కలెక్టర్ల దృష్టి తీసుకెళ్ళినా ఎందుకు వాళ్ళు స్పందిస్తలేరు అంటే, కలెక్టర్ల నుండి మొదలుకుంటే ఆర్సీఓలు, డీసీఓలు, ప్రిన్సిపాల్లు, అక్కడ పనిచేసేటువంటి హెల్త్ సూపర్వైజర్లు కానివ్వండి, లేదంటే అక్కడ వార్డెన్లు కానీ ఇంకెవ్వరున్నా వీళ్ళందరూ కూడా ఈ కాంట్రాక్టర్ల మాయలో పడి కాంట్రాక్టర్లు ఇచ్చేటువంటి చిన్న చిన్న గిఫ్ట్లు ఏవైతే వాటిని తీసుకొని ఈరోజు విద్యార్థుల ప్రాణాలు తీయాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఇక ఒక్కొక్క కాంట్రాక్టర్ ఏమేమి కాంట్రాక్ట్లు తీసుకుంటాడు, ఎంతెంత కాంట్రాక్ట్ తీసుకుంటాడు, వీళ్ళు ఏం చేస్తారు? ఆర్డీసీ భూపాలపల్లి, ఆర్డీసీ వెస్ట్ వరంగల్, అంతేనా? వరంగల్ ఆర్డీసీ వెస్ట్, మడికొండ సిఓఈ, వర్ధనపేట మడికొండ సిఓఈ బాయ్స్, అంటే మడికొండలో ఉన్నటువంటి గర్ల్స్, మడికొండలో ఉన్నటువంటి బాయ్స్, ధర్మసాగర్ జూనియర్ కాలేజీ, షాయంపేట, ఆత్మకూరు జూనియర్ కాలేజీ, పరకాల గర్ల్స్, మొత్తం ఈ 8 పాఠశాలలకు ఒక్కడే కాంట్రాక్టర్. ఈ కాంట్రాక్టర్ ఈ సంవత్సరం ఒక్కడేనా అంటే కాదు, గత కొన్ని సంవత్సరాలుగా ఈయన ఒక్కడే కాంట్రాక్టర్. ఈ వెంకటేశ్వర ఎంటర్ప్రైజ్ ఏదో అజంతా ఎంటర్ప్రైజ్, ఈ 2 ఒకటే. మళ్ళా పేరు కేవలం కాంట్రాక్టర్ రావడం కోసమే 10 పేర్లు పెట్టుకొని అందులో సొర్రే ప్రయత్నం తప్ప ఇవన్నీ మళ్ళా సప్లై చేసే వ్యక్తి ఒకడే. ఇక్కడ ఈ ఎలుకతుర్తి పరకాల ఈ 2 స్కూళ్ళు, ఎలుకతుర్తి గర్ల్స్, పరకాల బాయ్స్, ఈ 2 స్కూళ్ళు, ఇవి 8 స్కూళ్ళు, 10 స్కూళ్లకు పుస్తకాలు అంటే స్టేషనరీ అందించేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఒక్కరే. ఈ స్టేషనరీ ఈ 10 స్కూళ్లకు గత 10 సంవత్సరాలుగా అందించేటువంటి వ్యక్తి మరి ఎంత ట్యాక్స్ కడుతున్నాడు? ఒక్కొక్క పాఠశాలకు స్టేషనరీ పేరుతో ఎన్ని లక్షల రూపాయలు వస్తున్నాయి, ఆ లక్షల రూపాయలలో ఎంత ఇన్కమ్ వస్తుంది, ఆ ఇన్కమ్కి ఎన్ని ట్యాక్స్లు కడుతున్నాడు, ఎంత ట్యాక్స్ ఎగ్గొడుతున్నాడు, వీటన్నిటి విషయంలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా పట్టించుకునే ప్రయత్నం లేదు. మరి వాళ్ళు చూపించేటువంటి లెక్కలేంది? అసలు ఒక గురుకుల పాఠశాలలో స్టేషనరీ పేరుతో ఒక సంవత్సరానికి ఎన్ని లక్షల రూపాయలు వస్తున్నాయి, అందులో కాంట్రాక్టర్కి ఎన్ని లక్షల రూపాయలు చెక్కులు ఇస్తున్నారు, వాటన్నిటికి సంబంధించిన విషయంలో ఇక్కడ లెక్కలు చూపిస్తున్నారంటే లేదు. కొన్ని పేర్లు కొన్నిసార్లునేమో లెక్కలు చూపిస్తారు, కొన్నిసార్లు లెక్కలు చూపించారు. ఈ స్టేషనరీకి సంబంధించింది కదా, స్టేషనరీకి సంబంధించింది. ఇదేమో మళ్ళీ వెజిటేబుల్, బనానా వీటన్నిటికి సంబంధించినటువంటి స్కూల్. మరి ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే అంటే ప్రభుత్వం చెప్పే నియమం ఏమన్నా ఏంటంటే అనుభవం ఉన్న కాంట్రాక్ట్ ఇవ్వమని చెప్తారు, అనుభవం ఉన్న వ్యక్తికి 1, 2 ఇవ్వమని చెప్తారు. కానీ ఈరోజు అంటే ముఖ్యంగా ఇప్పుడు జిల్లాలో అజీమ్ ఎంటర్ప్రైజ్ అనేటువంటి ఉంది. ఈ ఎంటర్ప్రైజ్ పేరిట ఒక అసంపర్తిలోనే కాదు, అంటే వాళ్ళు ఫామ్ ఒకటి ఉండి మళ్ళీ దానిపైన వేరే పాఠశాల కానీ వేరే కళాశాల కానీ, అంటే ఒక వ్యక్తి మినిమం అంటే ఒక విద్యార్థి నుంచి వెళ్ళి ఇంత బిల్లు అని చూస్తే అందులో ఈజీగా 400 నుంచి 500 మంది పిల్లలు ఉంటారు. ఒక్కసారి వేసుకుని అంటే 500 మంది ఒక స్కూల్, అట్లా 4-5 స్కూల్, అంటే లక్షల లాభము. దీనికి సంబంధించిన మీద ఆర్సీ గారి మద్దతు. మళ్ళీ ఇప్పుడు ఎరుకల సోమశేఖర కిరాణా అండ్ జనరల్ స్టోర్స్ ఏదైతే ఉందో ఇది ధర్మసాగర్ స్కూల్కి ఉంటుంది, ఇదే మళ్ళీ భూపాలపల్లి గర్ల్స్కుంటుంది. ఇక ఏంటిది మన అజీమ్ ఎంటర్ప్రైజెస్ అనేది జాఫర్ఘడ్ గర్ల్స్కుంటుంది, జాఫర్ఘడ్ బాయ్స్కుంటుంది. మొత్తం ఏది చూసినా కూడా వీళ్ళు మొత్తానికైతే ఒక దందా నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ఎరుకల సోమశేఖర కిరాణా జనరల్ స్టోర్స్ హన్మకొండ ఏదైతే ఉందో, ఇప్పుడు ఇక్కడ ఒక విషయం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇదేంది, ఫర్ ఎగ్జాంపుల్ 103 హార్పిక్ బ్లూ అనేది, హార్పిక్ అనేది దేనికి వాడతారు? ఫ్లోర్లు కడగడానికి, బాత్రూమ్ కడగడానికి వాడేటువంటి హార్పిక్ ఏదైతుందో ఈ హార్పిక్ 1/2 లీటర్కి 90 రూపాయలు ఇస్తూ ఉన్నారు. గురుకుల పాఠశాలల్లో వీడియో చూస్తున్న విద్యార్థులారా, వీడియో చూస్తున్నటువంటి ఎంతోమంది తల్లిదండ్రులారా, ఉపాధ్యాయులారా, మీరు ఎప్పుడన్నా ఈ హార్పిక్ అనే కంపెనీ కాదు, హార్పికే కాదండి, కనీసం కంపెనీ ప్రోడక్ట్తో వీళ్ళు బాత్రూమ్ కడగా మీరు చూసిరా? అసలు గురుకుల పాఠశాలలో ఎప్పుడన్నా బాత్రూమ్ సగం గడిగిరా? ఈ విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళేమో ఒక రోజు ఒక పాఠశాలలో 20 బాత్రూమ్లు ఉన్నాయంటే మినిమం ఎంత లేదన్నా ఒక 5 లీటర్లకు 10 లీటర్లకు బిల్లు పెట్టుకుంటాం. రోజుకు 5 లీటర్లు పెట్టి మేము ఆర్పికేసి బాగా తొన్నుతున్నాం. మొత్తం ఏంటిది అక్కడ ట్రంప్ కూతురు లేకపోతే ఇంకెవరైనా కూతురు అమెరికా నుండి మన దేశానికి వచ్చేదంటే ఇక్కడ రోడ్లను ఊడ్చినట్టుగా వీళ్ళు హార్పిక్ పెట్టి క్లీన్గా కడుగుతున్నాం. మేము బాత్రూమ్లు చాలా క్లీన్గా ఉంటే అవసరమైతే ఆ బాత్రూమ్లలో మీరు ఇట్లా టెస్టింగ్ పోతే కనీసం బ్యాక్టీరియా కూడా కనబడదు అనే ఫీలింగ్లో వీళ్ళు కడుగుదాం అని చెప్పేసి ఒక్కొక్కటి గుడ్ క్వాలిటీ 1/2 లీటర్ 90 రూపాయలు పెట్టి లీటర్కు 180 రూపాయలు చొప్పున ఓ 10 లీటర్లు 1800 రూపాయలకు బిల్లు రాస్తారు. ఆ 10
1800 400 300 పెట్టి యాసిడ్ బాటిల్ కొనుక్కొస్తారు. ఆ యాసిడ్ బాటిల్ వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో ఏ పోరాడు వాసన వస్తుంది ముక్కు మూసుకుంటాం అనే పరిస్థితులు వచ్చినప్పుడు ఆ వాసన అవసరమైతే టీచర్లకు కూడా వీళ్ళ స్టాఫ్ రూమ్లోకి కానీ లేదా ఇదే వాసన వాళ్ళ కిచెన్కి కానీ ఇదే వాసన వాళ్ళ ఏంటిది వాళ్ళ స్కూల్లోకి అప్పుడు అరే పిల్లల వాష్రూమ్స్ నుండి బాగా వాసన వస్తుందని చెప్పేసి టీచర్లకు చిరాకులు వేసినప్పుడు కడిగిస్తారు. ఇది పరిస్థితి. కేవలం గురుకుల స్కూలే కాదు, కస్తూరిబా గాంధీ స్కూల్లో అయినా గురుకుల బాయ్స్ గర్ల్స్ అన్ని స్కూళ్ళలో జరుగుతున్న దందా ఇది వాళ్ళ బ్లీచింగ్ పౌడర్ 5 కేజీలకు 300 రూపాయలు చొప్పున బ్లీచింగ్ పౌడర్ ఎప్పుడన్నా ఎవరన్నా ఎమ్మెల్యే వస్తాడు, కలెక్టర్ వస్తాడు, లేదంటే పలానా సిఐ వస్తాడు, ఏసీపీ వస్తాడు, పలానా అధికారి వస్తాడు, పలానా మంత్రి వస్తాడు, పలానా ఎమ్మెల్యే ఎంపీ వస్తున్నా అన్నప్పుడు ఆ బ్లీచింగ్ పౌడర్ ఆడ 1 కిలో తీసుకొచ్చి మొత్తం చల్లుతారు. ఈ 5 కేజీలకు 300 రూపాయలు చొప్పున ఉన్నటువంటి బ్లీచింగ్ పౌడర్ ఏదైతుందో ఆ పౌడర్లో బ్లీచింగ్ పౌడర్తో పాటు సున్నం కలిపి మొత్తం వాడిపోతూ ఉంటారు. ఇది పరిస్థితి. బ్లీచింగ్ పౌడర్ అసలు ఎప్పుడన్నా బ్లీచింగ్ పౌడర్ ఏ వ్యక్తి రాకుండా కేవలం విద్యార్థుల కోసమే నీట్నెస్ కోసం చల్లుతున్నామని గురుకుల పాఠశాలలు ఇక్కడ కనబడుతున్నాయా? కానీ వీళ్ళ బిల్లులలో మాత్రం ప్రతిదీ సేమ్. ఏంటిది? శానిటరీ క్లీనర్ బ్రష్ అంట. ఈచ్ వన్ ఎంత 100 రూపాయలు అంట, గుడ్ క్వాలిటీ శానిటరీ క్లీనర్ బ్రష్ అంటే వీళ్ళు శానిటైజేషన్కి సంబంధించిన విషయంలో క్లీన్ చేయడం కోసం బ్రష్లు వాడుతున్నారా? చీపురు కట్టలు బర్లేసి ఊడ్చే బ్యాచ్ ఇది. క్లియర్గా ఒక బాత్రూమ్ కడగాలన్నా, ఒక కిచెన్ కడగాలన్నా, లేదంటే ఒక డైనింగ్ టేబుల్ కడగాలన్నా, డైనింగ్ హాల్ కడగాలన్నా, డైనింగ్ హాల్ని చీపురు కట్టలు బ్రష్లు అంటే ఒక ఏంటి చిన్నగా ఊడ్చేటి తీసుకొచ్చుకొని ఒక్కదాన్ని 3 నెలలు 4 నెలలు వాడేటువంటి వీళ్ళు, కానీ బిల్లులు మాత్రం శానిటరీ క్లీనర్ బ్రష్ అని చెప్పేసి దానికి అఫీషియల్గా పేరు పెట్టి చీపురు కట్టకు 100 రూపాయలు పెడుతున్నారు. వీళ్ళు 30 రూపాయలు చీపురు కట్టలు వాడే బ్యాచ్. ఇవన్నీ ఒక్కటి కాదు 2 కాదు, మొత్తం బ్లీచింగ్ పౌడర్ కేకు గుడ్ క్వాలిటీ 230 రూపాయలు అని చెప్పేసి స్వీట్ కలర్, ఈ కలర్లు వాళ్ళు బంద్ చేయరు అని చెప్పేసి చెప్తా ఉన్నా కూడా స్వీట్ కలర్లు కూడా 90 రూపాయలు 5 రూపాయలు చొప్పున స్వీట్ కలర్ అని చెప్పేసి ఒకరోజు స్వీట్ వేసిరంటే 100 కలర్ డబ్బాలు పడ్డా అని చెప్పేసి 500 రూపాయలు ఇస్తారు. అలా 4 డబ్బాలు 5 డబ్బాలు వేసి మిగతా మొత్తం 100 రాసుకుంటారు. ఇట్లా 600 మంది స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులకి ఎగ్ పఫ్స్ అని చెప్పేసి 15 రూపాయలు చొప్పున ఒక ఎగ్ పఫ్. ఈరోజు మనం డైరెక్ట్ ఎగ్ పఫ్ తిందామన్నా కూడా 15 రూపాయలు. మీరు క్వాలిటీగా 15 రూపాయలు అంటే ఏ బేకరీ పోయినా కూడా ఎగ్ పఫ్ కావాలంటే 15 రూపాయలకి ఇస్తారు. నాకు 100 కావాలంటే 10 రూపాయలకి ఇవ్వని తెలివాడు. అదే 600 ఎగ్ పఫ్లు కావాలంటే ఇది కూడా 15 రూపాయలకు జనరల్గా తీసుకునేటువంటి రేట్లు ఇస్తున్నప్పటికీ కూడా ఇందులో కూడా ప్రకృతి పడి కర్రీ పఫ్ 15 రూపాయలు, ఎగ్ పఫ్ 15 రూపాయలు, కూల్ డ్రింక్ మనం ఇప్పుడు తాగే కూల్ డ్రింక్ 20 రూపాయలు. అది ఒకవేళ ఏజెన్సీ పేరుతో ఉండేది అంటే మనకి 20 రూపాయలు, 11 రూపాయలకు, 12 రూపాయలకు, 13 రూపాయలకు పడుతుంది. ఆ 13 రూపాయల కూల్ డ్రింక్ను కూడా వీళ్ళు 20 రూపాయలకు ఇచ్చినా కూడా ఈ ఇచ్చిన దాన్ని కూడా సప్లై చేసినటువంటి పాపన పోవట్లేదు. కూల్ డ్రింక్స్ థమ్స్అప్, స్ప్రైట్, మజా 200 ml బాటిల్ 20 రూపాయల చొప్పున విద్యార్థులకు పంచాలని చెప్తున్నారు. ఎప్పుడన్నా గురుకుల పిల్లలకు థమ్స్అప్ బాటిల్, స్ప్రైట్ బాటిల్ మీకు కనబడే ఇచ్చిర్రా? మజా బాటిల్ ఎప్పుడన్నా మనం దాయినామా? 200 ml మనిషికో బాటిల్ అని చెప్పేసి మనకి ఇచ్చినట్టు పాపన వీర్రా? మరి వీళ్ళ బిల్లులకు సంబంధించిన విషయంలో మాత్రం ఎట్లా వస్తున్నాయి బిల్లులకు? ఇన్ని లక్షల రూపాయలు, ఇన్ని కోట్ల రూపాయలు బిల్లులు పెడుతున్నట్టు అధికారులు ఒక్క రోజన్నా కనీసం స్కూళ్ళకి పోయి అయ్యా మీ పిల్లలకు ఎప్పుడన్నా కర్రీ పఫ్ ఇచ్చిర్రా, అయ్యా మీ పిల్లలకు ఎప్పుడన్నా థమ్స్అప్ బాటిల్ ఇచ్చిర్రా, అయ్యా మీ బాత్రూమ్ని హార్పికేసి కడిగిరా అని చెప్పేసి తల్లిదండ్రులు అడిగిన పాపన పోదు. అధికారులు పట్టించుకోరు, ప్రిన్సిపాల్లు పట్టించుకోరు. పైన అధికారులేమో వాళ్ళు వస్తుంటే ఎవరన్నా ఒక చిన్న విషయం బ్రో, ఇన్స్పెక్షన్కి వస్తున్నా అని చెప్పేసి రేపు మీ పలానా స్కూల్ ఇంకా మీ స్కూల్కి మీ ఇన్స్పెక్షన్ వస్తున్నా అని చెప్పేసి పైన ఉన్న అధికారులు వీళ్ళకి ఫోన్ చేసి చెప్తారు. ఈ కింద ఉన్న అధికారులు ఆ స్కూల్కి ఫోన్ చేసి ప్రిన్సిపాల్కి చెప్తారు, మేడం రేపు మీ స్కూల్ ఇన్స్పెక్షన్కి వచ్చారంటే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మొత్తం క్లీన్ కడగండి, గేట్ కాడ మంచిగా పెట్టండి, ఊడ్చి బ్లీచింగ్ పౌడర్ చల్లండి, అధికారులు వస్తున్నారు అని చెప్పేసి చెప్తే వీళ్ళు అన్నీ చేసి పెట్టిన తర్వాత వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ బొంగ వాళ్ళు చేసేది ఇన్స్పెక్షన్ ఏమన్నది? నువ్వు దొంగతనం జరగడానికి పట్టించుకుంటారా అని చెప్పేసి పోయేటోడు, దొంగతనం ఎట్లా జరుగుతుందో చూడటానికి పోయేటోడు, దొంగతనం నేను ముందే చేస్తానని చెప్పేసి చెప్పిపోతున్నా. వీళ్ళ అధికారుల పరిస్థితి అట్లా ఉంటుంది. నేను ఇన్స్పెక్షన్కి వస్తానని చెప్పేసి 1 రోజు ముందో 2 రోజుల ముందో ఫోన్ చేసి చెప్తే ఇన్స్పెక్షన్కి వచ్చే 2 రోజుల ముందు మొత్తం క్లీన్ చేసి ఆ రోజు మంచిగా కూరగాయలు మంచిగా క్లీన్గా కడిగేసి మొత్తం డైనింగ్ టేబుల్ కడిగి డైనింగ్ రూమ్ కడిగి మొత్తం స్కూల్ మొత్తాన్ని సున్నం ఎత్తారు వాళ్ళు అధికారులు వస్తారని చెప్పేసి. ఈ పరిస్థితులు గురుకుల పాఠశాలలో నడుస్తుంది. ఇది ముఖ్యంగా వరంగల్ జిల్లాలో బాగుంటుంది అన్న. ఎందుకంటే ఏ విధంగా అయితే జిల్లాలో సమస్యలు ఆర్సీకి ఇచ్చినప్పుడు ఇప్పటి వరకు ఈరోజు అంటే ముఖ్యంగా పరకాల బాయ్స్ సోషల్ వెల్ఫేర్ స్కూల్ ఉండేది. ఆ పాఠశాలలో పూర్తిగా కూలిపోయిన కూరగాయలు ఇప్పుడు ఏ విధంగా అయితే మన దగ్గర ఆధారాలు ఉన్నాయో ఆ ఆధారాలన్నీ పూర్తిగా అంటే పైకి ఉండే బ్యాగ్ ఒకటి, లోపల ఉండేటువంటి వస్తువు ఒకటి, ప్రొవిజన్ వస్తువు. ఏ విధంగా అయితే ఈ విషయం పైన ఆర్సీ కంప్లైంట్ చేసినామో ఇప్పటి వరకు ఆ స్కూల్ని విజిట్ చేయలేదు.
ఇంకోటి ఎక్కడ కూడా ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి ఏ పాఠశాలలో సమస్య ఏ ప్రిన్సిపల్ కూడా గట్టిగా ఈరోజు అంటే ఇది స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలని చెప్పి ఈరోజు ఒక మెమో కానీ ఒక నోటీస్ కానీ అసలు కనీసం అంటే ఇన్స్పెక్షన్ అనేది ఈమె పోయి ఏదో రికార్డ్స్ ఆడిట్స్ ఇవి కాకుండా అసలు పిల్లల హెల్త్ ఏంటి, అసలు వాళ్ళ హైజీన్ ఏంటి, ఫుడ్ ఏంటి, బెడ్ ఏంటి అన్నది ఈరోజు అసలు ఎందుకు ఆర్సీఓ అసలు ఆ కుర్చీలో కూర్చున్నదో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. అందరు ఒక్క ఆర్సీఓ కాదు, మొత్తం డీసీఓలు ప్రిన్సిపల్ అసలు హెల్త్ సూపర్వైజర్ పడింది. ప్రతిరోజు పిల్లల హైట్ వెయిట్ అంటే వారానికి ఒకసారా 10 రోజులకు ఒకసారా నెల రోజులకు ఒకసారా హైట్ వెయిట్ కొలవాలి. ఈ నెల ఎంత హైట్ ఉంది, ఎంత వెయిట్ ఉంది, వచ్చే నెల ఎంత హైట్ ఉంది, ఎంత వెయిట్ ఉంది, ఈ అమ్మాయి లావ్ అవుతుందా సన్నం అవుతుందా అని ఒక రిపోర్ట్ ఉండాలి. ఆ రిపోర్ట్ ఉండాలనేది వీళ్ళ కోసం పెనేషియా అనే ఒక ఆర్గనైజేషన్ కూడా పనిచేస్తూ ఉంటుంది. లక్షల కోట్ల రూపాయలు దాన్ని కూడా ఖర్చు చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ ఆ రిపోర్ట్లు ఇస్తూ ఉంటారు. ఈ నెల ఏం చేసాడు, అదే నెల మళ్ళీ అచ్చుడు రాసుడు 1 కిలోనో 2 కిలోలు తగ్గినట్టు 2 కిలోలు పెరిగినట్టు రాసుకొని పంపించుడు రిపోర్ట్. పై స్థాయి అధికారులు పట్టించుకోరు, కింది స్థాయి అధికారులు ఎంక్వైరీ చేయరు. ఇది మొత్తం గద్ద. మొత్తం గురుకులాలలో బిడ్డల పరిస్థితి ఎట్లా ఉన్నదంటే వాడు చలికి సచ్చినా వానికి బట్ట కొనిచ్చేది ఉండదు, కానీ బట్టలకు సంబంధించినటువంటి పైసలు మాత్రం వస్తాయి. వీళ్ళకు ఏది కావాలన్నా దానికి సంబంధించిన బిల్లులు వస్తాయి, కానీ అవి మాత్రం పూరగాలకు అందాయి. ఏంది అని అంటే పిల్లలు అడగలేరు. అడిగితే నీకు చదువు చక్కగా రాదు, నువ్వు అడగటం అని చెప్పేసి వాళ్ళకు మార్కులు తక్కువతారనే భయం, కొడతారనే భయం, హోంవర్క్ ఎక్కువ చెప్తారనే భయం, లేదంటే స్కూల్లో ఏమైనా పని చెప్తారో అని భయం. తిడతారు, అందరి పిల్లల ముందు నన్ను కొన్ని తిడతాయని చెప్పేసి అమ్మాయిలు అయితే సాగుకుంటా చచ్చుకుంటా ఈరోజు అక్కడ బతకాల్సిన పరిస్థితి. ఏం జరుగుతుందో తెలియదు. ఒక్కొక్క బాత్రూమ్కు డోర్ చక్కగా లేకపోయినా కూడా మీ మొహాలకు డోర్లు అవసరం అనిపించి మాట్లాడేటువంటి ప్రిన్సిపాల్ కూడా ఈ రోజుల్లో కొంతమంది కనబడతా ఉన్నారు. ఈ విషయంలో అందరు ప్రిన్సిపాల్, అందరు టీచర్లు, అందరు అధికారులు దొంగలని నేను చెప్పట్లేదు. కొందరు చేస్తున్నటువంటి పేరు ఏదైతే ఉందో దానివల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుంది. దయచేసి ఇట్లాంటి చీడపురుగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇట్లాంటివి మళ్ళీ జరగకుండా విద్యార్థుల ప్రాణాలు పోకుండా కాపాడాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కోటి ఇప్పుడు ఇది మడికొండ స్కూలు ఎరుకల సోమశేఖర కిరాణము జనరల్ మర్చెంట్స్ హన్మకొండ. ఈ మడికొండ స్కూల్కు ఈయన ఏంటి ఫుడ్ ప్రొవిజన్ సప్లై చేస్తాడు. ఈయన ఒక్కడే ఎన్ని సంవత్సరాలు సప్లై చేస్తాడు? మరి ఈయనకి ఆ స్కూల్ ప్రతిసారి ఎట్లా వస్తుంది? దీనికి సంబంధించిన విషయంలో ఎవరు అధికారులు ఒక్కరు కూడా మాట్లాడటం పరిస్థితి ఉండదు. ఒక్కొక్కటి ఏది తీసుకున్నా కూడా ఇప్పుడు ఇది మడికొండ స్కూల్లో గత 10 సంవత్సరాలుగా, గత 8-9 సంవత్సరాలుగా నారాయణరావు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఈ నారాయణరావు అనే వ్యక్తి గత 10 సంవత్సరాలుగా 9-10 సంవత్సరాలుగా ఈ నారాయణరావు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ ఒక్క నారాయణరావు అనే వ్యక్తి మాత్రమే ఈ స్కూళ్ళను ఏంటిది వీళ్ళకు ఫుడ్ వండేటప్పుడు వంట చేయించడము ప్లస్ క్యాటరింగ్, ఈ రెండింటికి సంబంధించిన విషయంలో ఈయన కాంట్రాక్టర్. ఒక వ్యక్తికి వచ్చేసి ₹5.95 చొప్పున గవర్నమెంట్ కట్టిస్తుంది. ఒక 600 మంది విద్యార్థులు ఉన్నటువంటి స్కూల్కి ప్రతిరోజు ఒక ₹3,500 నుండి ₹4,000 పైసల్ని గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తుంది. ₹4,000 ఏం చేస్తున్నాయి, ఒక 4 వర్కర్లు పెట్టుకొని 4తో కూరగాయలు కడిగేయడానికి వండడానికి దానికి దీనికి 4 పెట్టుకొని మనిషి 400 చొప్పున ₹1,600. ఒక గ్యాస్కు ₹1,000 తీసుకోరు. ఒక గ్యాస్ రోజుకు ఒక గ్యాస్ ఒడవది 2-3 రోజులు కూడా వస్తుంది, కానీ రోజుకు గ్యాస్ వేసుకున్నాం ₹1,000 దగ్గరగా ₹2,500 ఖర్చు పోతే ₹1,000-1,100 రోజుకు ఏం లేదన్నా వచ్చే ఖాళీగా సంపాదించడం పని. మరి ఈ నారాయణరావుకు మొత్తం ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి? ఎన్ని స్కూళ్ళకు రోజుకు ₹1,000, రోజుకు ₹2,000, ₹1,500 చొప్పున ఎన్ని స్కూళ్ళల్లో డబ్బులు వస్తాయి? ఇట్లా ఎన్ని సంవత్సరాలు సంపాదిస్తాడు? ఈ విషయాలు లెక్క చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఈ నారాయణ వ్యక్తి అని ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో దాదాపు అంటే ఇప్పుడు సిండికేట్ దందా అనేది ఏదైతే ఉందో టెండర్ నోటిఫికేషన్ రాకముందుకే ఏ స్కూల్లో టెండర్ ఎవరికి ఇవ్వాలి, ఏ స్కూల్లో ఎవరు ఎంత రేటుకి ఇవ్వాలి, ఎవరైతే కొంతమంది డీసీఓ ఉన్నారో, ఎవరైతే ఇప్పుడు ఆర్సీఓ ఉన్నారో వీళ్ళంతా ఏదైనా ఒక జంబ్లింగ్ సిస్టమ్గా వీళ్ళందరూ కూర్చొని వీళ్ళు పర్సనల్ ఒక మీటింగ్ పెట్టుకొని ఈ మడికొండ స్కూల్ నారాయణ కొత్తలు పెట్టాలి సిండికేట్ అంతే ఒక టీం లాగా ఏర్పడి నారాయణ వ్యక్తి మడికొండలో అయితే ఇంకోరు ఎవరు రావద్దు, రమేష్ రెడ్డి అనే వ్యక్తి ప్రొవిజన్స్ దగ్గర వేస్తున్నట్టు ఎవరు రావద్దు, సోమశేఖర్ అనే వ్యక్తి ప్రొవిజన్స్ ఇంకో పాఠశాల వేస్తున్నట్టు ఇంకొకరు ఎవరు రావద్దు. అంటే ఇది ఒక సిండికేట్ దందా అన్నట్టు. ఇందులో ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే అజీం అనేటువంటి వ్యక్తి ఉన్నాడో ఈ అజీం అనేటువంటి వ్యక్తి కూడా ఈరోజు గురుకులాలు ఎవరైతే పిల్లల రక్త మాంసాలు ఈరోజు సోమశేఖర కిరణమైనా ఈరోజు కుందూరు రమేష్ రెడ్డి అనేటువంటి ఎంటర్ప్రైజెస్ అయినా కూడా ఈరోజు నారాయణ లాంటి ఎవరైతే కాంట్రాక్ట్స్ ఉన్నారో వీళ్ళందరూ ఇలా పేద పిల్లల రక్త మాంసాలు దీన్ని సంపాదించిన డబ్బే తప్పించి ఈరోజు అది న్యాయంగా సంపాదించిన డబ్బు కాదు. అంతే. ఇప్పుడు వీళ్ళు చేయాల్సినటువంటి పని అధికారులు చేయాల్సినటువంటి పని అధికారులు కనుక కరెక్ట్గా చేస్తే వీళ్ళు ఈ స్కూళ్ళలో 10-12 సంవత్సరాల నుండి ఎందుకు దొంగతనం చేసి తినాల్సినటువంటి పరిస్థితి?
అదే మీ బిడ్డలు బాగా చదువుకోవడానికి కోసం మీరు ఎట్లా కష్టపడతారో ఈ పిల్లల ఈ ఒక్కొక్క పాఠశాలకి మడికొండ స్కూల్లో 640 మంది విద్యార్థులు చదువుకుంటారు. వాళ్ళ అబ్బాయిల అందరూ కూడా నా బిడ్డలు బాగుండాలని చెప్పేసి కోరుకుంటారు కదా. మరి ఎట్లా ఈ ప్రొవిజన్స్ అన్నింటినీ ఒక్కడే గత 7-8 సంవత్సరాలు 8 సంవత్సరాల కన్నా ఎక్కువనే మనకు తెలిసిన డాటా, మనకు వచ్చిన డాటా ప్రకారంగా 8 సంవత్సరాల నుండి ఆ స్కూల్లో ప్రొవిజన్స్ అంటే సప్లై చేస్తూ ఉన్నారు. ఇది ఈ క్యాటరింగ్ సంబంధించిన విషయం. ఇట్లా మొత్తం మనం డాటా తీసేది ఉంటే ఒక్కొక్క డాటా అసలు ఎందుకు ఏంది అనే విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసేది ఉంటే వీళ్ళందరూ ఎవరెవరు ఎంతెంత తింటారు, ఎక్కడ తింటారు, ఎందుకు తింటారు అనే విషయం కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో మనం డాటా సేకరించాల్సిన పరిస్థితి. అంటే మనకి వీటన్నిటి విషయంలో ఏం చెప్తారు అధికారులు, ఎన్ని రోజులు ఇంకా అధికారులు ఇట్లా కళ్ళు మూసుకొని ఉంటారు అని అంటే అధికారులకు అన్నీ తెలిసి కూడా ఎందుకు వాడుతుంది మనకు, ఎందుకు వీంతో మనకు అని చెప్పేసి ఒక్కరోజు టైంకి చికెన్ రాదు. చికెన్ అండే రోజు 12 గంటలకు 1 గంటలకు పిల్లలకు ఆకలి అవుతా ఉంటే 2 గంటలకు 3 గంటలకు బువ్వ పెడతారు. టైంకి చికెన్ రాకపోయినా కాంట్రాక్టర్ ఒక మాట అన్నారు. ఒకరోజు ఎగ్స్ రాకపోయినా పిల్లలు సైలెంట్గా తినాల్సిందే, మాకు ఎగ్ ఏది మేడం అని అడిగితే వాళ్ళని కొడతాడు, వాళ్ళని బెదిరిస్తాడు. ఏదో ఒక వంక పెట్టి మీ అమ్మాయి ఇట్లా చేస్తుంది, మీ అబ్బాయి అట్లా చేస్తాను అని చెప్పేసి వాళ్ళని ఏదో ఒక రుద్ది వాళ్ళని తీసుకుపోయి వేరే గారికి ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఎంత దారుణం అంటే ఇదే విషయంలో మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇబ్రహీంపట్నం అనే ఒక స్కూల్లో విద్యార్థులందరూ గోడలు దింగి పారిపోతూ ఉంటే ఒకరోజు కానిస్టేబుల్ 3 పిల్లల్ని తీసుకొచ్చి స్కూల్లో దింపి సార్ ఏం సార్ వీళ్ళు బేగంట కాడ కనబడి రాత్రి 5 గంటల కానంటే ఆ 3 పిల్లల్ని తీసుకుపోయి సస్పెండ్ చేశారు. మళ్ళీ 2 పిల్లల్ని తీసుకొని ఒక పిల్లని మాత్రం వాళ్ళ అబ్బాయి కూడా అసలు రాత్రి మా పురాణాలు బయటకు ఎట్లా వేయరు అని చెప్పేసి వాళ్ళ అబ్బాయి ప్రశ్నించేది ఉంటే ఆ ఒక్క పురాన్ని సస్పెండ్ చేసి మిగతా 2 పురాణాలు దండలు పెట్టారు. వాళ్ళ అబ్బాయి వచ్చి కాలు మొత్తం అని చెప్పారు. కాబట్టి వీళ్ళిద్దరిని తీసుకొని ఒక్కరిని మాత్రం సస్పెండ్ చేసి పంపించారు. ఏంది పరిస్థితి అంటే మీ కాళ్ళు మొక్కకుండా అయ్యా మీ బాంచను అనుకుంటా ఉంటే అట్లా ఉండేది ఉంటేనే గురుకుల పాఠశాల చదువుకోవాలి. మీరు కోడిగుడ్డు పెట్టినప్పుడు తినాలి, మీరు పుచ్చిపోయిన కూరగాయలు పెడితే తినాలి, మీరు అందులో ఏం బళ్ళు పడ్డా మేము తినాలి తప్ప మేము ప్రశ్నించేది ఉంటే మాత్రం మీరు సిండికేట్ వ్యాపారస్తుల్లో కుమ్మక్కైపోయి సిండికేట్ దందాలో అధికారులు కూడా అండదండగా ఉండి ఈరోజు ఈ దందాలు అనిపించేది అంటే చూసుకుంటూ కూర్చోడానికి మేము పిచ్చోళ్ళమా? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దందాలకు సంబంధించిన విషయంలో ఇప్పటికైనా గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి ఈ మైనార్టీ స్కూళ్ళలో, కస్తూరిబా గాంధీ స్కూళ్ళలో, బీసీ వెల్ఫేర్లో, సోషల్ వెల్ఫేర్లో ఏ వెల్ఫేర్ అయినా కూడా, ట్రైబల్ వెల్ఫేర్ అయినా కూడా ఈ ట్రైబల్ వెల్ఫేర్ అధికారులందరూ కూడా ఈ అధికారులందరూ వీటన్నిటి మీద ఒక నిఘా పెట్టి ఎప్పటికప్పుడు వీటి మీద చర్యలు తీసుకొని ఎప్పటికప్పుడు జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అధికారులు డిఈఓలు కానీ, ఎంఈఓలు కానీ, లేదంటే కలెక్టర్లు కానీ, ఆర్డీఓలు కానీ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు గురుకుల పాఠశాలల పరిస్థితి ఏందనే విషయాన్ని పట్టించుకోకపోతే మాత్రం తప్పకుండా రానున్న రోజుల్లో అధికారుల నుండి మొదలుకొని ప్రతి ఒక్కరిని ఇందులో భాగస్వామ్యం చేస్తూ ఎవరెవరు తప్పు ఎంత శాతం ఉందో వాటన్నిటిని తీసుకొచ్చి మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. దయచేసి ఎన్ఐఎన్ మీడియా ప్రేక్షకులకి, ఎన్ఐఎన్ మీడియా వీక్షకులకు అందరికీ చెప్తా ఉన్నాం, ఈ మేము చేస్తున్నటువంటి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలు చదువుకున్నటువంటి గురుకుల పాఠశాలలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మేము చేస్తున్నటువంటి పోరాటానికి మీ అందరి మద్దతు కావాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా మనం చూస్తూ ఊరుకుంటే మాత్రం మన బిడ్డల ప్రాణాలు పోతున్నాయి. మరి ఈ 500 గురుకుల పాఠశాల పెట్టినా చెప్పేసి కేసీఆర్ గారు ఎంతో గొప్పగా చెప్పుకున్నారు. అడ్మిషన్లు ఇచ్చి వదిలేసేటువంటి పరిస్థితి కాదు. ఇక్కడ మనకు రావాల్సింది, మనకు కావాల్సింది కాదు, మనకు అధికారికంగా మనకు వస్తున్నటువంటి వాటిలో దొంగతనం జరుగుతుంది. కాబట్టి వచ్చే వాటినైనా కూడా బిడ్డలకు అందించడానికి ప్రయత్నం చేయాలి. సరైన నాణ్యమైన విద్య కూడా, నాణ్యమైనటువంటి ఆహారం కూడా వాళ్ళకి అందించినప్పుడే వాళ్ళు గొప్పగా ఉంటారు. అనారోగ్యంగా కాకుండా ఆరోగ్యంగా ఉండి వాళ్ళు గొప్పగా ఎదిగేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పేసి కోరుతూ తప్పకుండా ఎన్ఐఎన్ మీడియాకు మీ అందరి మద్దతు అవసరం ఉంది. ఎక్కడ ఏ పాఠశాలలో, ఏ గురుకుల పాఠశాలలో ఏ అన్యాయం జరిగినా, ఏ బిడ్డకి ఏ అన్యాయం జరిగినా కూడా మా ఛానల్కి మీరు అందించడానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా మనం దానికోసం న్యాయ పోరాటం చేద్దాం. అధికారుల దగ్గర దృష్టి తీసుకుపోదాం. అవసరమైతే కోర్టు వరకైనా తీసుకెళ్లి మన బిడ్డలకు న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పేసి కోరుకుంటూ చూస్తూనే ఉండండి ఎన్ఐఎన్ మీడియా అన్న. మీకు కూడా థ్యాంక్స్. ఎందుకనంటే మీలాంటి వాళ్ళు తప్పకుండా వీటన్నిటిని బయటికి తీసుకొస్తేనే కనీసం రానున్న రోజుల్లో అధికారులు అనేవాళ్ళు ఎంతో కొంత భయంగా పనిచేస్తారు. ఈరోజు ప్రతిపక్షం ఉంటేనే అధికార పక్షంగా కొద్దిగా భయపడి పనిచేసినట్టుగా మీలాంటి విద్యార్థి సంఘాల నాయకులు తప్పకుండా ముందుండి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మీ వెనకాల ఎప్పటికీ ఎన్ఐఎన్ మీడియా ఉంటుందని చెప్పేసి కోరుతూ చూస్తూనే ఉన్నాను. ఎన్ఐఎన్ మీడియా థ్యాంక్ యూ.